ప్రయోగించారండి. ఆ బ్రహ్మాస్త్రం పేరు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక టీడీపీలో ఒక వాదన కూడా ఉందండి. అది ఏంటంటే, సో యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో అప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది లోకేష్ కి. సో దానివల్ల యువతరం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు తిరిగారు, ఆ కార్యకర్తలుగా పనిచేశారు, దానివల్ల కూడా గెలిచాము. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు లోకేష్ ఏదైతే వర్క్ చేస్తున్నారో, తనంతట తాను ఏదైతే సాధన చేసి పైకి వచ్చారో, సో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నెగ్గి మరీ పైకి వచ్చారో, అంటే ఇట్లా ఒక ఎలివేషన్ అనేది ఇస్తున్నారు లోకేష్ కి. సో నేను అనేది ఏంటంటే, ఇది అంతకు ముందు లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు సో లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చి అనవసరంగా తప్పు చేశారని ఇదే కార్యకర్తలు, ఇదే టీడీపీ వాళ్ళు విమర్శలు కూడా చేశారు లోకేష్ మీద. ఇప్పుడు లోకేష్కి ఏవైతే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా పాయింట్స్ టిక్ పెట్టుకుంటే చెప్తున్నారు. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు యువగలం పాదయాత్ర వల్ల యూత్ లో వచ్చింది కాదు, అంటే ఇక్కడ పవర్ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ అందులో ఎమర్జ్ అవ్వడం వల్లే తెలుగుదేశంలో ఆ యూత్ అయితే ఏదైతే ఉందో ఆ యూత్ కదిలి వచ్చారు తప్ప యువగలం పాదయాత్ర ఇంపాక్ట్ చేసేసిందో, లేదంటే ఇప్పుడు ప్రజా దర్బార్ ఏదైతే నడుస్తుందో అది ఇంపాక్ట్ చేసిందో, అప్పుడు ఆయన ప్రజల్లో తిరిగి యోగాలలో అన్ని సమస్యలు తెలుసుకోవడం వల్ల ఆ పాజిటివ్నెస్ వచ్చిందా అంటే దాన్ని హైప్ చేస్తున్నారు. సో దీన్ని హైడ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు ఒక క్వశ్చన్ మార్క్ లా తయారైంది. సో దానికి ఈయన ఫ్రంట్ పెడితే, కనీసం లొకేషన్ ఫ్రంట్ పెడితే పార్టీని అట్లీస్ట్ కాపాడచ్చు. జనసేన పొత్తు ఉంటుందా ఫ్యూచర్ లో ఉండదా పక్కన పెట్టండి, బట్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అంశం ఖచ్చితంగా ఉంది. సో అందుకని చెప్పి ఇప్పుడు మాజీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్స్ చేస్తుంది ఏంటంటే, డిప్యూటీ సీఎం గా లోకేష్ ని అనౌన్స్ చేయాలి, ఆ తర్వాత సీఎం గా చేయాలి అన్నట్టు. రైట్. కోటిరెడ్డి గారు, మీ వెర్షన్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇల్లు ఉండగానే వెళ్తుండగానే చక్క పెట్టేసుకోవాలి ఇల్లు అన్నట్టు. చంద్రబాబు ఉండగానే లోకేష్ ని సీఎం చేసేస్తారా? చంద్రబాబు ఉండగానే లోకేష్ ని సీఎం చేస్తారా అనేది కరెక్ట్. ఈ 5 సంవత్సరాలలో ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, జమిలీ ఎన్నికలు, దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత ఇంతవరకు రాలేదు. 2027 కనుక ఎన్నికలు వచ్చేట్లయితే లొకేషన్ కి ముందుకు తీసుకొచ్చి రిస్క్ చేసేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేయదు. ఇందులో చాయిస్ 2029 ఎన్నికలు కనుక జరిగేట్లయితే తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి పవన్ కళ్యాణ్ అలాగే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తను ఉపయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఒకటి గుర్తుంచుకోవాలి. 2019కి ముందు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీని చాలా తీవ్రంగా విమర్శించాడు. అంతకుముందు అమిత్ షా మీద రాళ్లదాడి జరిగింది. మోదీని విమర్శించకూడనటువంటి చాలా విషయాలను చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశాడు. సో బీజేపీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని దగ్గరికి రానివ్వలేదు. దగ్గరికి రావడానికి మధ్య ఒక వారధి కావాలి. ఆ వారధిగా ఈ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకున్నాడు అనేది వాస్తవం. ఈ రోజున బయటకు పోయినంత మాత్రాన జరిగేది కూడా ఏం లేదు, దానివల్ల కొంపలాటుకు పోయేది కూడా లేదు. అయితే ఈ కూటమిని చెడిపోకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఏమి కావాలో, అంటే పవన్ కళ్యాణ్ కోరికలు ఏంటో వాటికి సంబంధించినటువంటి కూడా అవసరమైతే తీర్చినట్లు ఉంటారు, అవి చేస్తారు. అలాగే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ పాల్గొనకుండానే ఆయన రాష్ట్ర మంత్రిగా చేశారు. సో రేపు సీఎం చేసేసి రాత్రికి రాత్రి ప్రకటించేసి సీఎం అని చెప్పి తెల్లారి సీట్లో కూర్చోబెట్టడానికి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏం లేదు. సో అది చేయొచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జమిలీ ఎన్నికలు అనేవి 2 అడ్డంకులను సృష్టిస్తున్నాయి. ఒకటి, 27 కనుక ఎన్నికలు జరిగేట్లయితే 27 ఎండింగ్కి ఎట్టి పరిస్థితుల్లో లోకేష్కి సీఎం అయ్యే అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు ఫేస్ తోటి ఎన్నికలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కీ రోల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లోతుగా గమనించినట్లయితే పాదయాత్ర అంటే ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర చేశాడు, యోగాళం చేశాడు, ఇవన్నీ చెప్తున్నాం. యోగాళానికి ముందు తీసుకున్నట్లయితే రాష్ట్రంలో అసలు లోకేష్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు నాయకుడు కానీ తెలుగుదేశం వర్గాల్లో సీనియర్ నేతలు అంతా కూడా విమర్శించారు. అందరూ మాట్లాడారు. ఆ రోజున రామ్మోహన్ నాయుడు లాంటి నాయకులందరూ కూడా తీసుకురావాలని చెప్పారు. మరి ఈ రోజున హఠాత్తుగా ఎందుకు మాట్లాడుతున్నారు? అధికారం చేతిలో ఉంది కాబట్టి అందరూ వెనక చేరుతూ ఉంటారు. ఇది కామన్ గా జరిగేది. వాళ్ళు కూడా అన్యాయం జరిగింది అనుకోవాలా? వర్మ లాంటి వాళ్ళు కానీ, వెంకన్న లాంటి వాళ్ళు కానీ, అంటే ఎక్స్పెక్ట్ చేసిన పదవులు రాలేదు. కనీసం వర్మకి ఎంత సాక్రిఫైస్ చేసినా కనీసం రికగ్నైజేషన్ లేదు అక్కడ. వాళ్ళ ప్రాధాన్యత అంటే వాళ్ళు త్యాగాలు చేశారు. ఇక్కడ నేను అదే చెప్పాను, ఇందాకే చెప్పింది. చంద్రబాబు నాయుడు ఎవరిని ఎప్పటి వరకు వాడుకోగలడో, ఎలా వాడుకోవాలో తెలిసినటువంటి రాజకీయవేత్త. సో వాళ్ళ అవసరం వచ్చిన రోజు మళ్ళీ కావాలంటే భుజాన్ని చేర్చుకోగలడు, హక్కును చేర్చుకొని ఇచ్చేయగలడు.
ఎప్పుడు 89 ఎన్నికలు తొలిసారి ఫేస్ చేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు తీసుకోండి, ఇదే బీజేపీని దగ్గర తీశారు, దూరంగా నెట్టాడు, మళ్ళీ దగ్గరికి తీశారు. అంటే ప్రతిసారి ఎప్పుడు అవసరం అవుతే అప్పుడు దగ్గర. అంతకుముందు కమ్యూనిస్టులను దగ్గరికి తీశారు, ఆ తర్వాత నెట్టేశారు. అట్లా ప్రతిసారి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని దగ్గరికి తీయగలరు, అవసరమైన వ్యక్తుల్ని. అవసరం లేదు అనుకుంటే బయటకు నెట్టేయగలరు. ఇప్పుడు మొన్న వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు కీలకమైన స్థానాల్లో ఉన్నారు, మంత్రులుగా కూడా ఉన్నారు. లాస్ట్ మినిట్లో వచ్చినటువంటి వ్యక్తులు, ఏ రోజు తెలుగుదేశం పార్టీకి సేవ చేయని వ్యక్తులు కూడా. సో చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాల్లో భాగమే తప్పితే అందులో ఒక రకమైనటువంటి పావు అని నేనైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. కానీ మీరు పావుగా అంటున్నారు, కానీ సెంట్రల్ కి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్, అక్కడ సముచిత స్థానం వెయిట్ చేస్తుంది. సెంట్రల్ స్థానం ఈయనకెందుకు? రాష్ట్రంలో ప్రాధాన్యత లేదు. సెంట్రల్ వెళ్ళమంటే ఏంటి అర్థం? రాష్ట్రం వదిలేసుకొని చెప్పడం లేదు. బీజేపీ కూడా సరైన రిప్రజెంటేటివ్ లేరు రాష్ట్రంలో. అలాంటప్పుడు రాష్ట్రంలోనే ఉండాలి. రాష్ట్రంలో ఉండి కదా పార్టీని బలోపేతం చేయాలి. కేంద్రానికి వెళ్ళి కేంద్రానికి వెళ్లితే రాష్ట్రాన్ని వదిలేసుకున్నట్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు రాష్ట్రపతి వద్దు ఏం వద్దురా నాయనని ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఆయన ఎందుకు సెంటర్కి వెళ్ళలేదు? కారణం ఒకటే, ఒక్కసారి నువ్వు సెంటర్కి వెళ్ళిపోతే స్టేట్ కథ ముగిసిపోయింది. ఇట్స్ క్లోజ్ చాప్టర్. ఇంకోటి చెప్తాను చూడండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యం వహించినప్పటి నుంచి ఏ ఒక్క ఎన్నికలు కూడా సొంతంగా గెలవలేదు. పొత్తులతోనే పోయారు, పొత్తుతోనే బలం. కాబట్టి ఆ క్షణాల్లో ఎవరితో పొత్తుంచాలో వారితోనే పొత్తుంచుకుంటారు. కమ్యూనిస్టులా లేకుంటే కనుక రైటిస్టులా లెఫ్టిస్టులా అవన్నీ కాదు. నాకెవరు ఉపయోగపడతారు? అవసరమైన సందర్భంలో ప్రతి ఒక్కరిని తన మెట్టుగా మార్చుకోగలిగే శక్తి చంద్రబాబు నాయుడు సొంతం అండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీకు ఒక విషయం చెప్తాను. మొన్న 21 సీట్లు వచ్చేసాయి. పొలిటికల్గా గెయిన్ అయ్యాడు. సరే కలిసి పోటీ చేశారా విడివిడిగా పోటీ చేశారా అని పక్కన పెట్టేస్తే జనసేన పార్టీకి అయితే ఒక పొలిటికల్ గుర్తింపు వచ్చింది ఈ ఎన్నికల్లోనే కదా. ఈ ఎన్నికల గుర్తింపు వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఏం చేయాలి? ఏ పార్టీకైనా కూడా ఎన్నికలు గెలిస్తేనే కన్సాలిడేషన్ పెరుగుతుంది. అంటే అక్కడ సభ్యుల్ని చేర్చుకోవడం, పార్టీ పైన ప్రజలకు నమ్మకం కలగడం, దానికి ఒక అధికార హోదా రావడం, ఒక గౌరవప్రదమైన గుర్తింపు, రంగు, రుచి, వాసన ఎప్పుడు వస్తాయంటే అధికారంలో వచ్చినప్పుడే వస్తాయి. మరి ఈ సమయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అతను డిప్యూటీ సీఎంతోనే సంతృప్తి పడిపోయాడంటే డెఫినెట్లీ ఈస్ కింగ్ మేకర్, నాట్ కింగ్. హీ విల్ నాట్ బి కింగ్ ఆల్సో. అతను రాజు కాలేడు కూడా. ఇంకొక వాదన ఉంది మధుసూదన్ గారు, ఆయన సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలన్నీ ప్రీ కమిటెడ్ ఉన్న సినిమాలన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఈ రోజు చెప్పుకోవడానికి ఏముంది? గతం నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేశారు? మీరు వైసీపీ ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ వైసీపీ అనే పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మొదటిసారి అంటే పోటీ చేసినటువంటి 4 సంవత్సరాలకే ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ రెండోసారి వచ్చేప్పటికి అధికారం చేపట్టారు. ఓకే, అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు 21 స్థానాలకు పరిమితం అయ్యి ఏదో గెలిచాము, ఓకే 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకోవడానికి ఇంకొక పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి చేయడానికి మధ్య 14 సంవత్సరాలు గడిచిపోయింది. 13 సంవత్సరాలు. ఎలక్షన్స్ రాకపోతే ఏం చేస్తారు? 5 ఏళ్ళు గడిచిపోయాయంటే 2 ఎలక్షన్సే కదా. దాంట్లో కాదు. అలా కాదు. వాళ్ళకు చెప్తాను, చిరంజీవి గారికైనా పవన్ కళ్యాణ్కైనా రాజకీయంగా ప్రజలు వాళ్ళని నమ్మారు అనడానికి బోల్డెన్ సాక్ష్యాలు ఉన్నాయి. చిరంజీవి గారికి దాదాపు 19 సీట్లు 20 సీట్లు 18 సీట్లు వచ్చాయండి. ఏ రాజకీయ పార్టీకి వస్తుందండి? స్టార్టింగ్ పార్టీ పెట్టగానే 18 సీట్లు ఎవడైనా ఇస్తాడా? ఎంత మిరాకిల్ అది. సరే, ఆయన చేతకాంతనం వల్ల లేదా ఆయన చేతగా ఇంకో కారణం వల్ల ప్రజారాజ్యాన్ని వదిలేసుకున్నారు. అది అయింది కాబట్టే పవన్ కళ్యాణ్కి ఇంతకాలం పట్టింది. ఎందుకంటే అన్న ప్రభావం నుంచి పక్కన వచ్చి, ఎందుకంటే అన్న అలా చేశాడు తమ్ముడు ఇలాగే చేస్తాడని ఎవరైనా అంటారు కదా. ఆ ప్రభావం నుంచి బయటపడి 10 ఏళ్ల పాటు ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్లో పోటీ చేస్తే అన్ని సీట్లు పోయిండొచ్చు. నేను చెప్తాను, పెద్ద